హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వారికి తెరలేపినటువంటి అంశం ఆ ఒక్కరోజే కొన్ని సంచలనాలకు తెరలేపుతుంటాయి. అలాంటి ఒక్కరోజే అల్లు అర్జున్ గారు ఆ రోజు ఆ వ్యక్తికి మద్దతు తెలపడం. సో ఇక్కడ చాలామంది అల్లు అర్జున్ గారిని తప్పుపడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, చాలా రకాలుగా కించపరుస్తున్నారు. అసలు అల్లు అర్జున్ గారిని కలిసి చూడలేని వ్యక్తులు కూడా వారి గురించి విమర్శిస్తున్నారు. ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు పొలిటికల్గా మరియు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది మాత్రమే అల్లు అర్జున్ని వేరు చేసి మాట్లాడుతున్నారు. సో అయితే నాకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న వారందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరి తరపున మనిషిని కాదు, నేను ఎవరికి సపోర్ట్ చేయడం కోసం ఇక్కడికి రాలేదు. బట్ న్యాయం ధర్మం ఎవరి వైపు ఉంటే వారి వైపు మాట్లాడడం మా యొక్క లక్ష్యం. అయితే ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ వీడియోలో చూస్తున్న వారికి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంతకాలం వెనక్కి వెళ్దాం. 2014 జనసేన ఆవిర్భావ సభ. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట. ఇందులో తప్పే ఉందని మీరు అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అనే టైంకి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మాటలు విన్న చిరంజీవి గారు ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ హటావో అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇది పుట్టు పార్టీ కాదు. సో ఎవరైతే అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారో ఒకసారి దీని గురించి ఆలోచించండి. సొంత అన్నయ్య ఆ పార్టీలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విభేదించారు. ఏకంగా కాంగ్రెస్ హటావో అని ఒక నినాదం చేశారు. సో ఇది మీకు కరెక్ట్ అయితే అల్లు అర్జున్ గారు చేసింది ఏంటి? సో దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో అది కూడా ఒకసారి విందాం. 125 సంవత్సరాల చరిత్రలోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. పదే మాది 150 సంవత్సరాలు అంటే నాకేం గుర్తొస్తుంది? తెలుగు సామెత గుర్తొస్తుంది. మా తాతల నేతలు తాగే వచ్చి మా మూతుల వాసనలో ఉండాలి. అర్థమైందా? సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని విభేదించినట్టు? డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కూడా కాదు, చిరంజీవి గారినే కదా. సో వీడియో చూస్తున్న మీ మనస్సాక్షిని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎవరైతే అల్లు అర్జున్ని వేరు చేసి దూరం చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రశ్న. వాసన చూస్తే ఏమొచ్చింది? ఇది వచ్చింది. వీళ్ళు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ 150 సంవత్సరాల చరిత్ర 150 సంవత్సరాల చరిత్ర కాదు. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల కోసం అవకాశవాదం ముసుగు వేసుకునే కాంగ్రెస్. సో ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట. ఎవరిని ఉద్దేశించి? చిరంజీవి గారు కాంగ్రెస్ని పొగుడుతుంటే దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి. అంటే సొంత కుటుంబంలోనే అన్నా తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఉండొచ్చు, వారి భిన్నాభిప్రాయాలకు మీరు వాల్యూ ఇస్తున్నారు. మరి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళి తన మద్దతు తెలిపితే ఎందుకని వ్యతిరేకిస్తున్నారో మీరు ఒకసారి దీని గురించి ఆలోచించండి. దానికి చిరంజీవి గారు మళ్ళీ ఏమన్నారో ఒకసారి వినండి. భారతీయులని చెప్పుకోవడానికి అవకాశం కల్పించే పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమయంలో స్వాతంత్రంలో పాల్గొని బ్రిటిష్ నుంచి మన భారతదేశానికి ఈరోజు ఇచ్చిన భారతీయులు చెప్పిన అవకాశం కల్పించిన పార్టీ. మనందరం ప్రేమించే మొట్టమొదటి భారత ప్రధాని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబీకులే కావచ్చు, మన జాతి పిత మహాత్మా గాంధీ ఇంటి పేరే పెట్టుకొని ఉండొచ్చు కాక, అలా పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళు అయిపోరు. నిజానికి వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నందుకు వాళ్ళ డిఎన్ఏ నిజంగా అదే అయింటే, వాళ్ళ ఆశయాలు కనుక నిజంగా వాళ్ళ డిఎన్ఏ లోపలికి వెళ్ళుంటే ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ఈ పరిస్థితిలో ఉండేది కాదు. రైట్.
సో ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు అంత కన్విన్సింగ్గా అనిపించకపోవచ్చు, అయినా కానీ అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేసేందుకే మీ మనసు పరిగెడుతుండొచ్చు. కానీ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఎవరు ఏ టైంకి ఎలాంటి విభేదాలతో విడిపోతారో, మరి ఎంత క్షణకాలంలో కలిసిపోతారో ఇంకోసారి ఇంకో వీడియో ద్వారా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఈ మూడు నమ్మకాలు మారుతున్నారంటే కూసుబడే ఉండాలి కదా. 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాట ఇది. అంటే ఈ మూడు నమ్మకాలు మారుతున్నారంటే కూసుబడే ఉండాలి కదా. రైట్. సో అర్థమైందా? దీని అర్థం ఏంటి? మీ అందరికీ వినపడే ఉంటుంది క్లియర్గా. పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ గారు రాజకీయంగా విమర్శించారు. దీనికి నాగబాబు గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. బహిరంగంగా మీడియా ముందు మాట్లాడకపోయినప్పటికీ ఆయన ఒక లేఖ ద్వారా ఆయన అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. సో ఇదే ఆ లేఖ. రాజకీయాల్లో నిర్ణయాలు అనేటివి అనేకసార్లు మారుతుంటాయి, బట్ ఆ నిర్ణయాల వెనక ఉద్దేశం లాంగ్ టర్మ్లో పార్టీకి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయడం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. సో ఇది దీని గురించి మాట్లాడారు. ప్రకాష్ గారు మాట్లాడిన దానికి కౌంటర్గా ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎవడికి పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికి మాలిన వాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్, నీ రాజకీయ దొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ బ్రహ్మణ స్వామి డిబేట్లోనే అర్థమైంది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నార తీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు, తప్పులేదు. అలాగే బీజేపీకి కానీ మరి ఏ పార్టీకి కానీ ప్రజలకు మంచి చేసినా హర్షించగలగాలి. విమర్శించడం తప్పు. మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం? ఒకటి మాత్రం చెప్పగలను, ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీతో, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహానా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఆపలేరు. సో ఇది నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి విమర్శలకు గాను ఆయన కౌంటర్ అటాక్గా ఒక లేఖలో ప్రకాష్ రాజ్ గారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి మాటలు. ఇది ఓకే, ఇది ఇక్కడికి అయిపోయింది. చాలామంది మెగా ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ గారిని కూడా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాటలు మాట్లాడినందుకు. దీని తర్వాత ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ వార్ తర్వాత నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారు వార్ తర్వాత జరిగినటువంటి ఎవరికి అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అదే మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్ గారు పోటీ చేస్తుంటే ఆయనకు మద్దతుగా నాగబాబు గారు నిలిచారు. అది ఈ వార్ తర్వాత ఎలా నిలవగలిగారు? సొంత తమ్ముడిని ఊసర వెళ్ళి అని ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఇంకొక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు ప్రకాష్ రాజ్ గారు. దాన్ని తెలుసుకొని నాగబాబు గారు ట్వీట్ వేశారు ఆయన మీద. బట్ ఎలా మర్చిపోయి ఆయన సపోర్ట్ ఇవ్వగలిగారు? చిరంజీవి గారే సపోర్ట్ ఇమ్మని ప్రకాష్ రాజ్ గారికి నాగబాబు గారితో చెప్పినట్టు నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో దీన్ని మీరు ఎలా అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైతే అల్లు అర్జున్ని ప్రశ్నించాలి, ట్రోల్ చేయాలి, అవమానించాలని కంకణం కట్టుకొని మరి ఆయన మీద పడి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు కొంతమంది. సో వారికి నా ఈ ప్రశ్న. సో దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత తప్పకుండా మీదే. ఓకే అంటారా? అంటే సపోర్ట్ చేయడం కరెక్టే అంటారా? ప్రకాష్ రాజ్ గారు అలా మాట్లాడినప్పటికీ నాగబాబు గారు సపోర్ట్ చేయడం కరెక్ట్ అయితే, ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళి అక్కడ ఆయన మద్దతు తెరపడం కరెక్టే, 100కి 200% కరెక్టే. దీనికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వదలుచుకుంటే ప్లీజ్ మీ యొక్క విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని తర్వాత ఇంకొక ప్రశ్నకు కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. చిరంజీవి గారి 60వ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లరి చేస్తుంటే నాగబాబు గారు ఎలా రియాక్ట్ అయ్యారో మీ అందరూ మర్చిపోయారా? మర్చిపోయి ఉంటే ఒక్కసారి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మేము ఎన్నోసార్లు మా ఫంక్షన్స్కి పిలుస్తాం, అతను రాడు. హీజ్ ఒపీనియన్
సో మీకు దమ్ముంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ని అడగండి అని నాగబాబు గారు ఫైర్ అయ్యారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే చాలామంది అక్కడ జరుగుతుంది ఒకటైతే దాన్ని ఇంకోలాగా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, సో నాగబాబు గారు కోప్పడ్డారంటే కారణం ఏంటి? సొంత అన్నయ్యకి ఘనంగా జరుగుతున్నటువంటి 60వ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ గారు లేకపోవడమే. రాలేదు అంటే ఆయన ఒపీనియన్ని అందరూ అంగీకరించారు. మరి అల్లు అర్జున్ గారి ఒపీనియన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? మెగా ఫ్యాన్స్ అని కూడా అనట్లేదు. మెగా ఫ్యాన్స్లో కొంతమంది పొలిటికల్గా ఆలోచిస్తున్న కొంతమంది మాత్రమే ఎందుకు విభేదిస్తున్నారు అల్లు అర్జున్ గారిని? ఆ రోజు మీకు గుర్తులేదా? ఆ ఫంక్షన్లో నాగబాబు గారు ఎమోషనల్గా వాళ్ళ అన్నయ్య గారి గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా ఎమోషన్ అవ్వలేదు. అల్లు అర్జున్ అంత ఎమోషనల్ అయ్యాడు, కంటతడి పెట్టుకున్నాడు. ఒకసారి విజువల్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో వెళ్ళి చూసుకోవచ్చు. అలాంటి అల్లు అర్జున్ని ఎందుకు దూరం చేసి మాట్లాడుతున్నారు? చిరంజీవి గారు ఈ ఖైదీ నెంబర్ 150వ చిత్రానికి గాను ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసి అక్కడ సుమారు 2 లక్షల మంది జనాభా వచ్చారు. అక్కడికి బన్నీ వెళ్ళలేదా? వెళ్ళాడు. అక్కడ అందరికంటే చిరంజీవి గారి మాటలకి డైలాగ్స్కి ఎక్కువగా ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి అల్లు అర్జున్. సో మీకే వదిలేస్తున్నాను, దీనికి ఆన్సర్ తప్పనిసరిగా మీరు ఇవ్వాలి. సో దీని తర్వాత దీని గురించి మాట్లాడద్దు అనుకున్నాను కానీ మాట్లాడాల్సి వస్తుంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి సపోర్ట్ చేశారు. తర్వాత అదే పార్టీతో విభేదాలు వచ్చాయి. విభేదాలు తలెత్తినప్పటికీ ఆ పార్టీలోని కొంతమంది నేతలతో ఆయన పరస్పర వాగ్వాదాలకు కూడా దిగారు. సో ఆయన్ని దూషించారనో, ఆయనతో ఉన్నటువంటి జనానికి సంబంధించి, ఆయనతో ఉన్నటువంటి ఈ సైనికులకు సంబంధించి వాళ్ళని ఉద్దేశించి కొన్ని మాటలు దుర్భాషలాడారనో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు బాధపడ్డారు. అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే వాళ్ళని విమర్శించి, ఎవరైతే వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని ఇలా కించపరిచారో వాళ్ళతోనే తిరిగి మంచిగా మాట్లాడుతూ అందరి ముందుకు వచ్చారు. సో దీనివల్ల ఎంతమంది వాళ్ళని వారు బేర్ చేసుకోలేకపోయారో ఒకసారి ఆలోచించండి. సో విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మళ్ళీ కలిసిపోవచ్చు. అంటే అది రాజకీయ ప్రయోజనం కోసమో వాటెవర్ ఏ రీజన్ అయినా ఉండొచ్చు. కానీ అలా కడుస్తున్నప్పుడు మీ అందరికీ అది ఒప్పు అవుతుంది. ఇలా ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళి తన మద్దతు తెలిపాడు. అక్కడ ఆ మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తికి అగైనెస్ట్గా జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఉండుంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అల్లు అర్జున్ మద్దతు తెలిపేవాడా? ఆలోచించండి. ఖచ్చితంగా మద్దతు తెలిపేవాడు కాదు. సో మీకే వదిలేస్తున్నాను. ఇంకొక ప్రశ్న, అల్లు అర్జున్ గారు పార్టీకి సపోర్ట్ చేశారా, ఫ్రెండ్కి సపోర్ట్ చేశారా? ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏదో అనాలి కదా, ఇలా జరిగింది కదా అని ఊరికే మాట్లాడడం కాదు. ఒకటే ప్రశ్న, అల్లు అర్జున్ గారు పార్టీకి సపోర్ట్ చేశారా, ఫ్రెండ్కి సపోర్ట్ చేశారా? రెండింటికి తేడా ఏంటంటే ఉంది, తేడా చాలా ఉంది. ఆ ఫ్రెండ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన స్నేహితుడు, ఆయన ఏ పార్టీలో ఉన్నా అక్కడికి వెళ్ళి నేను మద్దతు తెలిపేవాడని అల్లు అర్జున్ గారు క్లియర్గా చెప్పారు. ఎలా మర్చిపోతారు? ఎలా ట్రోల్స్ చేయాలనిపిస్తుంది? వాస్తవాన్ని ఎందుకు గ్రహించలేకున్నారు? అంటే మీకు కనపట్లేదా సిచ్యువేషన్స్ ఏంటి? ఒకటి, సొంత అన్నయ్య గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విభజించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు రైట్, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకు నాగబాబు గారు కౌంటర్ అటాక్ చేయడము రైటే. మళ్ళీ మెగా ప్యానెల్, అదే మెగా ఎలక్షన్స్, మా ఎలక్షన్స్ సంబంధించి మెగా ఫ్యామిలీ నుంచి సొంత తమ్ముడినే విమర్శించినటువంటి వ్యక్తికి పూర్తి మద్దతు తెలపడం రైట్. 2014లో ఒక పార్టీకి సపోర్ట్ చేసి మళ్ళీ విభేదాలు వచ్చి మళ్ళీ పార్టీని కలబోసుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కూడా మీరు ఓకే, అది చేసింది. ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడి కోసం ఒక మద్దతు తెలిపితే ప్రాబ్లమా? ఇంకొకటి, అక్కడ పార్టీ కూడా కాదు, స్నేహితుడి కోసం అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ గారు ఏమన్నా వాళ్ళ జెండా మోసారా? వాళ్ళ పార్టీ కండువా వేసుకున్నారా? ఏం చేశారు ఆయన? చెప్పండి దీనికి సమాధానం. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏంటి ఒక్కరికన్నా ఆలోచన లేకుండా
అట్లీస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించకుండా, ఎందుకంటే టైంపాస్ కోసం చేస్తున్నారా అంటే అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుంచే వచ్చి ఈరోజు ఇంతటి వాడయ్యాడని ఒప్పుకోలేకపోతున్నారా? లేదు ఒప్పుకున్నప్పటికీ అల్లు అర్జున్ గారు ఎక్కడ దాటుకొని వెళ్ళిపోతారో, ఎక్కడ మెగా ఫ్యామిలీ నుంచి దూరం అయ్యి ఆయనకంటే ఒక సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడో, ఎక్కడ అందరికంటే ఒక గొప్ప పేరు వచ్చేస్తుందో అనే భయమా? ఏంటి మీ బాధ? ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే అల్లు అర్జున్ కించపరిచి మాట్లాడుతున్నారో వాళ్ళకే సూటిగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉంటే అప్పుడు మీరు అల్లు అర్జున్ని కావాలంటే ట్రోల్స్ చేసుకోవచ్చు, విభేదించవచ్చు. అండ్ ఇంకొకటి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, అల్లు అర్జున్ గారు ఎప్పటికీ మెగా ఫ్యామిలీ మెంబరే. ఆయన పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చెప్పారు, గెలిచిన తర్వాత ఆయన విషెస్ చెప్పారు త్రూ సోషల్ మీడియా. అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో లేనంత మాత్రానే మనిషిని దూరం చేశారనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీకి ఉన్నంత దూరాన్ని అల్లు అర్జున్ గారు 1% కూడా లేదు. నాకు అర్థమైనంత వరకు. ఇది మీకు అర్థమై ఉంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎంత దూరం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎన్ని ఫంక్షన్స్కి రాలేదు? ఎంత బాధపడ్డారు? చిరంజీవి గారు కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ, నాగబాబు గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడతారు? పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వట్లేదండి వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి బికాస్ ఆఫ్ హీజ్ ఒపీనియన్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే సర్దుకుపోతున్నారు. మరి మీరు ఎలా ఇంత దూరం చేయాలనుకుంటున్నారు అల్లు అర్జున్ని? వాళ్ళకి ఏమీ లేదు, క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళకి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఉండినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారు. మనమే మన ఫ్యామిలీలో కలిసిపోతాం. అబ్బా, చిన్న చిన్న విభేదాలు ఎవరికి రావు? సొంత అక్కకి రాదా? సొంత చెల్లికి రాదా? తమ్ముడికి రాదా? అభిప్రాయ భేదాలు ఉంటాయి, అందరికీ సహజమే. అలాని ఖచ్చితంగా శత్రుత్వం అయితే పెంచుకోరు, శత్రువులాగైతే మారరు. సో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను, దయచేసి ఆలోచించి నడుచుకోండి. ఎవరి గురించి కించపరిచి మాట్లాడకండి. అల్లు అర్జున్ ఎంత కష్టపడతాడో మాటల్లో చెప్పలేము, అంత కష్టపడే వ్యక్తి. తనదంటూ అల్లు అరవింద్ గారు ఉన్నప్పటికీ, అల్లు రామలింగయ్య గారు ఉన్నప్పటికీ, చిరంజీవి గారి కంటూ ఒక సపరేట్ ఒక స్టేచర్ క్రియేట్ ఎలాగైతే చేసుకున్నారో, వాళ్ళ సపోర్ట్ లేకపోయినా నేను రాణించగలనని జనాల్లోకి ఎలాంటి అయితే నమ్మకం తీసుకొచ్చారో అలాంటి వ్యక్తే అల్లు అర్జున్ కూడా. దయచేసి మీరు ఇది గమనించండి. మెగా ఫ్యామిలీలో ఉన్నప్పటికీ మెగా హీరోస్ అందరూ ఒక ఎత్తు, అల్లు అర్జున్ ఒక ఎత్తు. ఇది ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అది గొప్ప విషయమే కదా, మీరందరూ కాలర్ ఎగరేసుకునే విషయమే కదా. దీన్ని ఎందుకు విడతీసి మాట్లాడుతున్నారు? అల్లు అర్జున్ ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి, మాట్లాడే విధానంలో కానీ మీరు చూడలేదా? ఎప్పుడు ట్రోల్స్ చేస్తున్న మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. ఎన్ని విమర్శలు, ఆయన లుక్స్ బాగలేవని, ఆయన హైట్ అని, ఎన్ని మాట్లాడుంటారు. అన్ని విమర్శలను దాటుకొని ఈరోజు ఒక ఐకానిక్ స్టార్గా వెలిగారు, ఆయన వెలుగుతున్నారు. రియల్ పాన్ ఇండియన్ స్టార్గా మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి ఈ రోజున. అంత గొప్ప వ్యక్తిని అలాంటి మాటలు మాట్లాడడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒకరి మెప్పు కోసం మీరు మాట్లాడుతుంటే మాత్రం తప్పది. తప్పనిసరిగా ఒకరి మెప్పు కోసం ట్రై చేయకండి. మీ మనసులో ఉన్న మాట మాట్లాడండి. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడండి. అప్పుడే ఖచ్చితంగా మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది సమాజంలో కానీ, దేవుడి దృష్టిలో కానీ. సో ఇది ఈ వీడియోలో మీకు నేను మాట్లాడింది కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూల్గా ఒకసారి క్లియర్గా వినండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది. మరిన్ని వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి, అప్పుడే అన్ని వీడియోస్ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.